మూవీ 'మిస్టర్ బచ్చన్' యాక్టెడ్ బై రవితేజ అండ్ డైరెక్టెడ్ బై హరిశంకర్. మూవీ చూసిన తర్వాత నాకైతే బాగుంది అని అనిపించింది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంక స్టోరీ పార్ట్ చూసుకుంటే హీరో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. తను ఉండే ఏరియాలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేస్తూ ఉంటాడు. అలా ఎన్ని రైడ్లు చేశాడు, ఆ రైడ్స్ వల్ల ఏమైంది, అలాగే ఎవరెవరు ఇంటి మీద రైడ్ చేశారు, ఎందుకు ఉంది, జగపతి బాబుకి ఇంటి మీద ఎందుకు రైడ్ చేయాల్సి వచ్చింది, అసలు హీరోకి విలన్కి గొడవ ఎలా స్టార్ట్ అయింది, చివరికి ఏమైంది, హీరో గెలిచాడా లేదా తెలుసుకోవాలంటే మనం మూవీ చూడాలి. అండ్ కమింగ్ ఇంటి ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఇంట్రడక్షన్కి, హీరో క్యారెక్టరైజేషన్ చెప్పడానికి, అలాగే హీరోయిన్ ఇంట్రడక్షన్కి, హీరోయిన్ లవ్ డ్రామాకి, అలాగే విలన్ ఇంట్రడ్యూస్ చేయడం, అక్కడక్కడ కామెడీ సీన్స్, అలాగే విలన్ యొక్క క్యారెక్టరైజేషన్ చెప్పడం, ఇవన్నీ మనం ఫస్ట్ హాఫ్లో చూసుకోవచ్చు. అండ్ కమింగ్ ఇంటి ఇంటర్వెల్ సీన్ అయితే ఓకే బాగుంది అని అనిపించింది. అండ్ కమింగ్ ఇంటి సెకండ్ హాఫ్ మొత్తం హీరోకి విలన్కి ఫైట్స్ అవ్వడం, అలాగే ఆ ఫైట్స్ వల్ల హీరోని ఎలా ఇంపాక్ట్ అయ్యింది, చివరికి హీరోకి ఏమైంది, విలన్కి ఏమైంది, ఇవన్నీ మనం సెకండ్ హాఫ్లో చూసుకోవచ్చు. అండ్ కమింగ్ ఇంటి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఓకే బాగుంది అనిపించింది. ఆ ఫైట్ సీక్వెన్స్, వెనకతల బీజిఎం ఓకే అనిపించింది నాకు మూవీకి. అండ్ ఇంక ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి రవితేజ గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే విలన్ కింద చేసిన జగపతి బాబు రోల్ కూడా చాలా బాగుంది మూవీలో. అండ్ కామెడీ బై సత్య కూడా ఓకే అనిపించింది. అండ్ డైరెక్షన్ బాగుంది, స్టోరీ లైన్ కొంచెం మార్చినా బాగానే ఉంది. అలాగే హీరోయిన్ ఉంది కానీ ఓన్లీ సాంగ్స్ కోసం ఉన్నట్టుంది హీరోయిన్. మూవీ స్టోరీలో ఎక్కడ లింకప్ చేయలేదు హీరోయిన్ని. అలాగే సాంగ్స్ కూడా 2 సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా ఓకే అనిపించింది నాకైతే. అది పాజిటివ్స్ ఈ మూవీలో. ఇక నెగిటివ్స్ వచ్చేసరికి స్టోరీ లైన్ బాగుంటుంది కానీ నరేషన్ కొంచెం వీక్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే విఎఫ్ఎక్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగున్నాం. అంతే ఈ మూవీలో నెగిటివ్స్. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.